ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులు ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఎక్స్పోర్టర్స్ మీట్ నిర్వహించారు. ఇంతవరకు ఏ బ్యాంకు కూడా ఇటువంటి ఎక్స్పోర్టర్స్ మీట్ నిర్వహించలేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దృఢపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. I request my colleague Tehsi to please run through a journey of financial results so that everyone will be clear. People understand what you're saying. తెలంగాణ నుండి అనేక మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఎంతో పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని జోనల్ మేనేజర్ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎక్స్పోర్టర్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తరపు నుంచి. సో ఇది ఫస్ట్ గా ఏ బ్యాంకు కండక్ట్ చేయలేదు. ఇంత ఒక గత కొన్ని ఏళ్లుగా ఏ బ్యాంకు కండక్ట్ చేయలేకపోయింది. ఆ ఫీడ్బ్యాక్ నేను చెప్పేది కాదు, చాలా మంది కస్టమర్ చెప్పడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ తో మేము ఇంకా ప్రోత్సాహంతో ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కస్టమర్స్ ని ప్రోత్సహించి గవర్నమెంట్ సపోర్ట్ తో బ్యాంక్ ముందుకు వస్తుంది. ఎక్స్పోర్టర్స్ అందరినీ ఎంకరేజ్ చేసి మార్కెట్లో మంచి గ్రోత్, ఎకానమీకి మంచి గ్రోత్ ఇవ్వాలనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో మేము ఈ రోజు ఎక్స్పోర్ట్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా మంది పార్టిసిపేట్ చేశారు తెలంగాణ స్టేట్ నుంచి. సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎక్స్పోర్ట్ క్రెడిట్ మీట్ కండక్ట్ చేసినందుకు గాను. అండ్ మేము కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఎస్, ఆ ఫీడ్బ్యాక్తో వేరస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్తో ఈ ఎక్స్పోర్టర్స్కి మేము గైడ్ చేస్తూ ఈ దేశాన్ని పురోభివృద్ధికి నడిపించడానికి మా సాయశక్తిలో ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు ఎక్స్పోర్టర్స్కి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.